హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు ఈ వీడియోలో అయితే హౌ టు డౌన్లోడ్ ద ఇన్స్టా రీల్స్ అండ్ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి, ఎట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానివ్వండి అమేజింగ్ వీడియోస్ అయితే మనం చూస్తూ ఉంటాం. కానీ అవి ఎట్లా డౌన్లోడ్ చేయాలి అండ్ ఎట్లా వేరే వాళ్ళకి సెండ్ చేయాలి కానీ ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్న మై డిఫెన్స్. అండ్ మై డిఫెన్స్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, దయచేసి స్కిప్ చూడకండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మై డిఫెన్స్ నేను అనేది ఇప్పుడు అనేది క్రోమ్ బ్రౌజర్కి వచ్చేసాను. క్రోమ్ బ్రౌజర్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ అనేది చేసేసుకోండి. మై డిఫెన్స్ వీడియో మేడ్ యాప్ అనేది డౌన్లోడ్ అనేది మీరు అనేది చేసేసుకోండి. అండ్ మై డిఫెన్స్ మీరు ప్లేస్టోర్లో అనేది చాలా రకాల యాప్స్ అనేది చూస్తుంటాయి. ఆ యాప్స్లో అనేది సరిగా ఫెసిలిటీస్ ఉండవు. అండ్ ప్లస్ ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా అవి 2-3 డేస్ వర్క్ చేస్తాయి. దాని తర్వాత మీకు అనేది వేరే టోటల్ వర్క్ అనేది కూడా చేయదు అండ్ మనీ కూడా అడుగుతుంది. అందుకే మై డిఫెన్స్ మీరు అనేది ప్లేస్టోర్లో మాత్రం మీరు అనేది డౌన్లోడ్ అనేది చేసేసుకోండి. అండ్ ఇప్పుడు అనేది క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి ఇప్పుడు అనేది డౌన్లోడ్ అనేది చేసేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ లింక్ అనేది కనిపిస్తుంది కదా మై డిఫెన్స్, ఈ ఫస్ట్ లింక్ అనేది మీరు టైప్ అనేది చేసేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆఫీస్ డౌన్లోడ్ అని ఉంటుంది. అండ్ మై డిఫెన్స్ కొంచెం కిందకి వచ్చేస్తే ఇక్కడ చాలా రకాలు ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా అర్థం కాకపోతే ఇక్కడ మీరు చూసేసుకోండి. అండ్ ఇక్కడ టోటల్ యాప్స్ డీటెయిల్స్ ఉంటుంది. మీరు అనేది డౌన్లోడ్ చూసేసుకొని డౌట్స్ అనేది క్లియర్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ అనేది ఆఫీస్ డౌన్లోడ్ ఉంటుంది మై డిఫెన్స్, ఈ ఆఫీస్ డౌన్లోడ్ అనేది మీరు టైప్ చేసేసుకొని డౌన్లోడ్ చేసేసుకోండి. నాకనేది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి ఇట్లా చూపిస్తుంది. అండ్ మీరు ఇట్లా చూపించదు అండ్ డైరెక్ట్ ఇట్లా డౌన్లోడ్ అని ప్లేస్ పడుతుంది, యాప్ డౌన్లోడ్ అని. అండ్ డౌన్లోడ్ అనేది చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేసేసుకుంటున్నాను మై డిఫెన్స్. నేను అనేది ఇప్పుడైనా యాప్ని అయితే ఓపెన్ చేసేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. అండ్ ఇట్లా వచ్చేసిన తర్వాత ఇది అనేది యూట్యూబ్ మై డిఫెన్స్, మీరు సైన్ అప్ చేసేసుకొని ఏదైనా డౌన్లోడ్ చేసేసుకోండి. అండ్ మై డిఫెన్స్ ఇక్కడ మీరు అనేది ఇక్కడ మీద చూస్తే మ్యూజిక్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మ్యూజిక్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మూవీస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అనేది టాలీవుడ్ అనేది సెలెక్ట్ చేసేసుకొని మీకు ఇష్టం ఉన్న మూవీస్ అనేది మీరు ఇక్కడ ఒక క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అనేది చేసేసుకోవచ్చు. బట్ ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీ ఈ యాప్లో మూవీస్ ఏదైనా డౌన్లోడ్ చేయాలనుకుంటే మీరు క్వాలిటీ అనేది తక్కువ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ వైఫై ఉంటే మీకు ఏం కాదు. ఒకవేళ వైఫై లేని వాళ్ళకైతే కంపల్సరీ క్వాలిటీ అనేది తక్కువలో సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం టైం అనేది తీసేసుకుంటుంది ఇందులో, అందుకే క్వాలిటీ అనేది తక్కువ తీసుకొని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అనేది చేసేసుకోండి. అండ్ ఇక్కడ మై డిఫెన్స్ యాప్స్ అనేది చూస్తున్నాయి. నెక్స్ట్ యాప్స్లోకి వెళ్ళిపోతే మై డిఫెన్స్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ప్లే స్టోర్లో ఏదైతే ఉందో అక్కడే ఇక్కడ యాప్స్ అనేవి చూస్తాయి. మీరు యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఏదైతే మీకు డౌన్లోడ్ అనేది చేసేసుకోవచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ ఏమైనా విషయాలు ఉంటే దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ మై డిఫెన్స్ ఇక్కడ ఇమేజెస్ స్టేటస్ మై డిఫెన్స్ ఇక్కడ ఏముండదు. ఇమేజెస్ ఇట్లాంటి ఏ పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా మై డిఫెన్స్ ఇక్కడ ఇంటర్ఫేస్ చూపిస్తుంది, యూట్యూబ్ చూపిస్తుంది కాబట్టి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే దిస్ ఇస్ ద ఫేవరెట్. అండ్ కిందికి వచ్చేసే ఈ అనేది టోటల్గా మీకు అవసరం కూడా లేదు. అండ్ ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ ఎట్లా డౌన్లోడ్ చేయాలో కూడా నేను చూపిస్తాను మై డిఫెన్స్. మీరు అనేది సైన్ అప్ అనేది చేసేసుకోండి. నేను సైన్ అప్ చేసేసుకున్నా కాబట్టి మై డిఫెన్స్ ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ కిందికి మీకు చూపించాలనుకుంటే కూడా నేను అనేది ఇక్కడ కొంచెం వాయిస్ అనేది తక్కువ చేస్తాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ పడతాయి కాబట్టి. అండ్ ఇక్కడ ఒక వీడియో అనేది డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఇంటర్ఫేస్ ఇట్లా ఈ సాంగ్ ఇప్పుడు మనం డౌన్లోడ్ అనేది చేసేసుకుందాం. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది డౌన్లోడ్ అనేసి. ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇట్లా మీరు అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్సంటేజ్ చూస్తుంది, విజిట్ అని చూసిన తర్వాత డన్ మీద ఓకే అండి. ఇప్పుడు నేను అనేది ఇట్లా యాడ్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా యాడ్ వచ్చేసిన తర్వాత అంటే మీకు ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయిందని అర్థం. ఇట్లా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు గ్యాలరీలోకి పోయి చూపిస్తాను డౌన్లోడ్ అయిందా లేదా అనేసి. బట్ ఫస్ట్ నేను ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేసేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ మీరు చూసినట్లయితే ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ మీరు ఓపెన్ చేసి వీడియో చూద్దాం. ఇక్కడ అనేది వీడియో అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని అనేది ఒక్కసారి చూసేద్దాం. మెడిపెన్స్ చూసారుగా ఇది అనేది మనం డౌన్లోడ్ చేసేసుకున్నాం. మెడిపెన్స్ ఇట్లా అనేది మీరు అనేది డౌన్లోడ్ అనేది చేసేసుకోవచ్చు. ఎట్లాంటి వీడియోస్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో అనేది చాలా ఎట్లాంటి లిమిట్ అనేది ఉండదు, వీటి దాకా డౌన్లోడ్ చేయాలి అనేసి ఎలాంటి లిమిట్ ఉండదు. అండ్ ఇందులో మీరు యూట్యూబ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ అండ్ గూగుల్
ఈ 3 ఆప్షన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వేరే యాప్స్లో కూడా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ యాప్స్లోకి వెళ్ళిపోండి. నేను అక్కడ ఆల్రెడీ చూపించాను. యాప్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసేసుకొని యాప్ని సైన్అప్ చేసేసుకొని డౌన్లోడ్ అనేది కూడా చేసుకోవచ్చు మై ఫ్రెండ్స్. ఇట్లా అనేది మీరు అనేది డౌన్లోడ్ మై ఫ్రెండ్స్ చూసారుగా, ఇలా అనేది మీరు అనేది మీ వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఫేస్బుక్ రీల్స్ కానీ ఇట్లా అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. మై ఫ్రెండ్స్ మీరు అనేది ప్లే స్టోర్ లో కనుక వేరే వేరే యాప్స్ కనుక ఈ యాప్స్ కనుక సెర్చ్ చేసుకున్నట్లయితే చాలా రకాల యాప్స్ చూస్తుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేస్తే కంపల్సరీ అవి 2-3 days మాత్రమే వర్క్ చేస్తుంది. ఎగ్జాంపుల్ బ్లేడ్ కానివ్వండి, వేరే వేరే యాప్స్ కానివ్వండి, ఇట్లాంటి యాప్స్ అన్నా కూడా మీరు ఆ 2-3 days మాత్రమే వర్క్ చేస్తుంది. అండ్ అట్లా అందులో యూజ్ చేసినా కూడా కంపల్సరీ వైరస్ అనేది వస్తుంది. అందుకే మా డివైస్ మీరు అనేది కంపల్సరీ ఏదైనా యాప్స్ కనుక డౌన్లోడ్ చేస్తున్నట్లయితే అదొక వర్క్ చేయకపోతే కంపల్సరీ ఆ యాప్ డౌన్లోడ్ అనేది క్రోమ్ లో నొక్కిస్తే ఫస్ట్ లింక్ లోనే ఆ లింక్ మాత్రమే ట్యాప్ చేసి మీరు అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. బట్ చూసారుగా, ఇలా అనేది మీరు అనేది టిప్స్ అనేది చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.